దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై 11 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయశంకర్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప విజయోత్సవ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసులు మాట్లాడారు. ప్రతి బీజేపీ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో 11 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాలను ప్రతి బూత్ లో బూత్ అధ్యక్షులు ఆధ్వర్యంలో పంచాలని సూచించారు. అంతేకాకుండా పార్టీ సభ్యత్వాన్ని పెంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నరాల శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు భవనాసి వెంకటరామచంద్రులు, జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జేవి నారాయణ, రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు పిడతల రమేష్ రెడ్డి, అసెంబ్లీ కో కన్వీనర్ గుమ్మా రాముడు, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు షేక్ అదర్వలి, షఫీ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల సేవా సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడ రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారు అధికారంలోకి వచ్చినప్పుడు మన భారతదేశం ప్రపంచ దేశాల్లో ఆర్థిక పరంగా 11వ స్థానంలో ఉంది. అదే 2025 నాటికల్లా ప్రపంచంలో 4వ స్థానంలో ఆర్థిక శక్తి ఎదిగింది. ఈ రకంగా నరేంద్ర మోడీ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టుకొని సంక్షేమ పథకాలు సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో అంత్యోదయ స్ఫూర్తితోటి దేశంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో క్రింది స్థాయిలో వాళ్ళకి అందరికీ అందాలని ఉద్దేశంతో వారు అనేక కార్యక్రమాలు చేపట్టారు. అలానే మనకు కరోనా టైంలో కూడా ప్రపంచ దేశాలన్నింటికీ కూడా మనం ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో గరీబ్ కళ్యాణి అమ్మాయి యోజన పథకం కూడా ప్రారంభించి ఇప్పటికి కూడా ఆ పథకం కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ రకంగా అనేకమంది సంక్షేమ పథకాలు మహిళలు కూడా మన రాష్ట్ర దీపం పథకంతో నడుస్తున్న ఏదైతే అందరికీ కూడా ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. అలానే ప్రతి ఇంటికి కూడా నీటి కుళాయిలు మంచి నీటి కుళాయిలు ఇస్తూ ఉన్నారు. ఇల్లు ఎవరికైతే లేవో ఆవాస్ యోజన పథకం కింద ఉచిత గృహాలను నిర్మిస్తూ ఉన్నారు. అలానే రక్షణ రంగంలో చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి కాశ్మీర్ పహల్గాం దాడిలో మన 26 మంది టూరిస్టులు ఎవరైతే చనిపోయారో 26 మంది మన తోడుపుత్రులే సింధూరని టూర్ చేసిన సందర్భంగా సెంటిమెంటల్గా ఆపరేషన్ సింధూరని నామకరణం చేసి ఉగ్ర శిబిరాలు ఏవైతే ఉన్నాయో శిబిరాల మీద సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళని తొందరపరచడం జరిగింది. పాకిస్తాన్ ఏ విధంగా అయితే మన ఇంటికాలంలో వస్తుందో యుద్ధానికి రెచ్చగొడుతుందో అందుకని తాలిబాన్ కూడా 11 ఎయిర్ బేస్ల మీద దాడి చేసి ఎయిర్ బేస్లు కూడా భస్మీపడలు చేయడం జరిగింది. అలానే ఇంతకుముందు మన ఇతర దేశాల నుంచి యుద్ధ సామాన్లు దిగుమతి చేసుకునేవాళ్ళు. ఇవాళ మనం యుద్ధ సామాగ్రిని ప్రపంచ దేశాలకి దిగుమతి చేసే స్థాయికి వచ్చాము. ఈ రకంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక కార్యక్రమాలు తీసుకొని ప్రపంచంలో ఒక గొప్ప శక్తిగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. అలానే రాబోయే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా చేసుకొని భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని చెప్పేసి నరేంద్ర మోడీ దృఢ సంకల్పంతో ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా ఆ దిశగా ప్రయత్నిద్దామని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.